డిసెంబర్ 8, 9 తేదీలలో ఫోర్త్ సిటీ వేదికగా నిర్వహించబోతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 సదస్సులో భాగంగా ఆవిష్కరించబోతున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్పై పలు శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రోడ్ మ్యాప్గా ఉండబోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ కోర్ అర్బన్, రూరల్ ఏరియాలలో రాబోయే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అభివృద్ధి, విద్య, వైద్యం, పేదల సంక్షేమం, విద్యుత్, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో పాలసీ పెరాలసిన్ లేకుండా చూడాలని ఈ మేరకు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పాలసీ డాక్యుమెంట్పై అధికారులకు పలు సూచనలు చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్ 2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని 3 రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేసుకోవాలన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పేరీ అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా 3 రీజియన్లను విభజించుకోవాలి. ఈ 3 రీజియన్లలో ఎక్కడెక్కడ ఎలాంటి అభివృద్ధి ఉండాలో డాక్యుమెంట్లో పొందుపరచాలి. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, జీసీసీలు, ఫార్మా, అగ్రికల్చర్తో పాటు వివిధ రంగాలలో ఎక్కడెక్కడ ఏ రంగం అభివృద్ధి ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, పోర్ట్ కనెక్టివిటీ ముఖ్యమైనవి. సంక్షేమం, టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, ఎనర్జీ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి పాలసీ డాక్యుమెంట్లో స్పష్టత ఉండాలి. తెలంగాణ పాలసీ, భవిష్యత్ ప్రణాళికలు వివరించేలా పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో పాలసీ పారాలసిన్ ఉండదని చాటి చెప్పేలా తెలంగాణ రైజింగ్ పాలసీ డాక్యుమెంట్ ఉండాలి. కొత్తగా ఏర్పాటయ్యే ఎయిర్పోర్ట్లో ప్రయాణికులతో పాటు కార్గో సర్వీసెస్ కూడా అందుబాటులోకి ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేయండి. వాస్తవిక దృక్పథం కనిపించేలా డిజైన్లు ఉండేలా జాగ్రత్తలు చూసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక సూచనలు చేశారు.